సందీప్ గౌడ్ తీసుకున్నటువంటి ప్రసాదాన్ని లడ్డు ప్రసాదానికి మరి ఎమ్మెల్యే ముడగోపాల్ గారు వచ్చారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఏ గల్లీ ఏ వాడ ఏ బస్తీ చూసినా కానీ ఈ గణేష్ మహారాజుల మూర్తులతోటి చాలా పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కేరింతలు కొడుతూ మరి కార్యక్రమాలు చాలా సంతోషంగా చేసిన సంగతి తెలియజేస్తున్నాను. ఈరోజు మనం గర్వించాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ గణేష్ పండుగ కానీ ప్లస్ బోనాలు వస్తే కొన్ని లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు వచ్చేవి. కానీ ఈ తరుణంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీలో ఎప్పుడు ప్రశాంతంగా ఉన్న సంగతి మనం చూస్తున్నాము. ప్రశాంత వాతావరణానికి ఈయన యావత్ భారతదేశంలోనే పీస్ఫుల్ సిటీ ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ సిటీ అని తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు యావత్ భారతదేశంలో ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా దేర్ సెలెక్టింగ్ హైదరాబాద్లో మేము ఇల్లు ఉండాలి, మేము హైదరాబాద్ పోవాలి. అక్కడ మంచి వాతావరణం ఉంది, పీస్ఫుల్గా అక్కడ పూర్తిగా పబ్లిక్ కూడా చాలా మంచి పీస్ఫుల్ లివింగ్స్ ఉన్నాయి. కాబట్టి మేము అక్కడ కొంటామని చెప్పి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ సిటీలో మళ్ళీ ఫ్లాట్స్ కొన్న సంగతి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈనాడు హైదరాబాద్ సిటీ అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. నీళ్లు కానీ ప్లస్ ఇంకోటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ కానీ మరి కరెంటు కానీ ఏనాడు కూడా రెప్పపాటు కూడా కరెంటు పోకుండా మేము హైదరాబాద్ సిటీ ఉన్న తెలియజేస్తున్నాను. మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లో తిరుగుతూ ఎవరికి ఎలాంటి సమస్యలు కానీ ఆ సమస్యలను పరిష్కారం చేస్తూ మరి కేసీఆర్ గారి పిలుపు మేరకు పనిచేస్తున్న సంగతి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బోలో గణేష్ మహారాజ్కి జై. సందీప్ గౌడ్ గారు చాలా యువ నాయకుడు, చాలా భవిష్యత్తు నాయకుడు. ఎప్పుడు చూసినా కానీ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రతి కార్యక్రమాన్ని చిన్న కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేసేసి ప్రజల మన్నలను అందుకుంటున్న వ్యక్తి సందీప్ గౌడ్. యువకునికి ఫ్యూచర్లో చాలా మంచి ఫ్యూచర్ ఉన్నది. మంచి వ్యక్తి, అందరితో కలుపుగోలుగా ఉంటూ ఏ సమస్యను పరిష్కరించే మరి కెపాసిటీ ఉన్న వ్యక్తి సందీప్ గౌడ్ గారు వచ్చి రానున్న రోజుల్లో ఒక మంచి లక్షణాల నాయకుడు కాబట్టి మంచి నాయకుడిని మనం చూడబోతున్న సంగతి తెలియజేస్తున్నాను. జై. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా నగేష్ ముదిరాజు గారు కాకుండా ఇంకెవరెవరు వచ్చే అవకాశం ఉంది? ఇంకెప్పుడు స్టార్ట్ కాబోతుంది? ఇంకా కొద్ది హాఫ్ అన్ అవర్లో కొద్దిగా ర్యాలీ స్టార్ట్ అవుతుంది. స్థానిక ఎమ్మెల్యే ముట్టగోపాల్ గారు, లక్ష్మణన్న గారు, ఆల్ పార్టీస్ అందరూ రావడం జరుగుతుంది ఇక్కడికి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ర్యాలీ ఇక్కడికి వెళ్ళి దార్ మార్కెట్ టు విశాల టు లక్ష్మీ టవర్ నుంచి వెస్ట్ చర్చ్ నుంచి లడ్డు బహుకరించడం జరుగుతుంది. బొమ్మలూడి కాడ బాకారం బస్సు బొమ్మలూడి గణేష్ ఉంది. ఇంత ఆ పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అందరూ అన్నదమ్ములక ప్రతి ఒక్కరు నాకు మా బస్సులున్న అమ్మలు, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు ఆశీర్వాదంతో ఇది విజయవంతం చేసుకోవడం జరిగింది. ఇలానే నేను ప్రతిసారి ఇంకా చేయాలని చెప్పేసి దేవుని ఆశీర్వాదంతో 52 ఏళ్ళకి 52 కిలోల లడ్డు తీయడం జరిగింది. చాలా మంచి జరిగింది కాబట్టి 53 ఏళ్ళకి 53 కిలోలు తీయడం జరిగింది. ఇంకా దేవుని ఆశీర్వాదం ఉంటే ప్రతి సంవత్సరం దీనికంటే ఘనంగా చేయడం జరుగుతుంది. 100 ఏళ్ళ వరకు తీసే ఆశీర్వాదం దేవుడు నాకు ఇస్తే, మా బస్సు ప్రజల ఆశీర్వాదం నాకు ఉంటే, ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నాకు ఉన్నది. దాని దిక్కెళ్ళి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఘనంగా తీస్తాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
యొక్క అవకాశం ఇచ్చిన ఈ వంశానికి మా కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తామండి. సన్మానాన్ని యాదవ్ అన్నకి స్వాగతం సుస్వాగతం కోసం అందరికీ మన పులి సందీప్ అన్న గౌడ్ తరఫున, అలాగే సూర్య అన్న సూర్యన్నకి బాగారం సూర్యన్న గారికి స్వాగతం. అన్న ఎవరికొకరికి అప్పుంటే పంపిరాను స్టేజ్ దిగుతుంటారు. అరే ఏడది అన్నకి కొద్ది సాయం పట్టండి కిందకి దిగేంత వరకు ప్లీజ్. అన్నకి సన్మానం అయ్యాక ఓకే. అన్న అయ్యో స్టేజ్ ఊగుతుంది, కొద్దిగా గడబడుతుంది స్టేజ్. ఓకే, సాయిబాబాకి సన్మానం చేసిన మన పులి. ఓకే అన్న. నెక్స్ట్ అన్న ఇంకో మీరు అడిగి కొంచెం జరగచ్చు నించోను అన్న. అలాగే లడ్డే వచ్చేసి అది 53 పిల్లలు రోజండి. అది ఆ గణేశుడు ఎప్పుడు పులి వంశానికి అందంగా ఉంటారు. రెడ్డి గారికి సన్మానం జరుగుతుందండి. అలాగే మన పెద్ద ఆయన గారు పులి శ్రీశైలం గౌడ్ గారు చేతుల మీదుగా చేస్తున్నారు. అలాగే సందీప్ గౌడ్ గారు ఇంకా పక్కనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. కొద్దిగా ఫోటోలు అది నెక్స్ట్ అన్న అంజిరెడ్డి గారికి ఇప్పుడు సన్మానం అండి. అన్న అంజిరెడ్డి గారికి ఒకసారి ఫోటోలు తిప్పుకోండి అందరు ప్రతి ఒక్కరు. అది నెక్స్ట్ అన్న మన పెద్ద సురేంద్ర గౌడ్ గారికి సార్. నెక్స్ట్ మహేష్ గౌడ్ గారు. నెక్స్ట్ అన్న మహేష్ గౌడ్ గారు మన శ్రీశైలం గౌడ్ గారు చేతి మీదుగా పెద్ద ఆయన చేతి మీదుగా సన్మానం జరుగుతుంది. అన్న ప్రతి ఒక్కరు ఉండాలా, మా పర్ఫార్మెన్స్ చూడాలా. అన్న చలో అవును. నెక్స్ట్ అన్నగారు నరసింహరావు గారు. అన్న నరసింహరావు గారికి ఏ సందీప్ అన్న బీజేపీ లీడర్ అరుణ్ కుమార్ గారికి స్వాగతం. బీజేపీ అరుణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి వేదికలు అలంకరించిన పెద్దలందరికీ మనవి, సాల్గప్పుకున్న వారంతా దయచేసి కిందికి పోతే బాగుంటుందని నా కోరిక. తదుపరి ప్రోగ్రాం ప్రారంభిద్దాము. దయచేసి సాల్గప్పు సందీప్ గౌడ్ అన్నా. అందుకే కనక కిరణ్ అన్న కూడా ముందు రావాల్సిందిగా కోరుచున్నాను. కుమార్ గౌడ్ గారు ఇప్పుడు మన పులి శ్రీశైలం గౌడ్ గారు సన్మానిస్తారు. కోరుచున్నాను. రవి గౌడ్ గారిని మన పులి శ్రీశైలం గౌడ్ గారు సన్మానిస్తారు.
అన్న పెద్దలకి ఈ యొక్క అన్నకి చెప్తుంది ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం మంచి డ్యాన్స్ మన నరసింహగౌడ్ గారు వేదిక ద్వారా అలంకరించిన కోరుతున్నారు. నరసింహగౌడ్ గారు అలాగే రెడ్డన్న గారు నరసింహరావు గౌడ్ గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. అలా రానా నరసింహ యాదవ్ గారు వేదిక మీకు రావాలి. అలా కమాకర్ నేతా శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. మన ప్రవీణ్ రెడ్డి గారిని అదేవిధంగా పోతరాజ్ బాబురావు విజయ్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. సందీప్ విజయన్ వచ్చింది. సందీప్ అన్నా మన భాస్కర్ గౌడ్ గారు సదాశివ గౌడ్ మన పాండు గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అదే చెప్పురా దయచేసి సంఘాలించేవాడు వారు కిందికి పోవాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ మీ ముందుకి నందమూరి బాలకృష్ణ గారు డైలాగులతో రాబోతున్నారండి. పులి సందీప్ గౌడ్ గారికి సన్మానము.
మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కిరణ్ టీవీ ఛానల్ కిరణ్ గారిని కూడా